इंजर्ड कितने हैं, कितनी कैजुअल्टीज है वो अपना है। सर अभी तक क्या हालात हैं यहाँ के? आप पुलिस के आला अधिकारी मौके पर पहुंच रहे हैं, सर फिर भी यहाँ पे कितनी कैजुअल्टीज हैं, क्या सिचुएशन है? अभी नहीं पता क्या अपडेट है सर। कौन बता पाएगा? हम लोग क्या విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. అదిగో అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా ఢిల్లీలో కీలకమైన ప్లేసెస్. ఇటు రాష్ట్రపతి భవన్కి సంబంధించి లీడ్ చేసే రోడ్లు కావచ్చు, అంటే ఢిల్లీ గేట్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రధాన నివాసం దగ్గర కావచ్చు, అలాగే కీలకమైన మంత్రులు, కేంద్ర మంత్రులకు సంబంధించి వాళ్ళతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. హై అలర్ట్ని ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం. ప్రస్తుతం సహాయక చర్యల్లో వేగవంతం అవుతున్నాయి. అక్షతగాత్రుని కాపాడేందుకు, రక్షించుకునేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం చెప్పుకొచ్చిన సందర్భం. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. విజువల్స్ చూస్తున్నారు మీరు, ఆర్టీవీ స్క్రీన్ మీద లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం. सर आपको कितने बजे जानकारी मिली और कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है? कैजुअलिटी से बहुत ज्यादा। अरे यार कहाँ गई औरत? कैजुअलिटी जल्दी आइए। उसका आंकड़ा क्या अभी आया? जल्दी आइए। इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटीज है वो अपना है। सर अभी तक क्या हालात हैं यहाँ के? आप पुलिस के आला अधिकारी मौके पर पहुंच रहे हैं, सर फिर भी यहाँ पे कितनी कैजुअल्टीज हैं, क्या सिचुएशन है? अभी नहीं पता क्या अपडेट है सर। कौन बता पाएगा? हम लोग क्या I don't have any idea right now. I'm going to this. So this is सर आपको कितने बजे जानकारी मिली और कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है? कैजुअलिटी से बहुत ज्यादा। अरे यार कहाँ गई औरत? कैजुअलिटी जल्दी आइए। उसका आंकड़ा क्या अभी आया? जल्दी आइए। इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटीज है वो अपना है। सर अभी तक क्या हालात हैं यहाँ के? आप पुलिस के आला अधिकारी मौके पर पहुंच रहे हैं, सर फिर भी यहाँ पे कितनी कैजुअल्टीज हैं, क्या? ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర బాంబు దాడి అంటూ, బాంబ్ బ్లాస్ట్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. కానీ ఎక్కడ ఎక్కడ అఫీషియల్ ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం ఇది బ్లాస్ట్ గానే మాట్లాడుకుంటున్న సందర్భం ఈ పేరులకు సంబంధించి జరగడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరి ఇక్కడ మెట్రో స్టేషన్స్ పరిస్థితి ఏంటి? ఇటు హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం, ఎందుకంటే రేపు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రస్తుతం అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నారు ఆయన. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ ప్రస్తుతం ఇటు ఢిల్లీలో లాల్ ఖిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఘటన తర్వాత ఒక్కసారిగా ఎటువంటి అలర్ట్నెస్ ఉంది, ఎటువంటి సెక్యూరిటీని మరింత పెంచడం జరిగింది ఇటు హైదరాబాద్ మెట్రోకి సంబంధించి? పవన్ రైట్ సచిన్, ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఏదైతే ఢిల్లీ ఎర్రకోట గేట్ నెంబర్ 1 సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్లో ఒక కారులో ఒక బ్లాస్ట్ అవడం జరిగింది. దానికి చుట్టుపక్కల ఉన్న 5 కార్లకు ఆ మంటలు వ్యాపించడంతో ఒకసారి కూడా ఆ ఏరియా మొత్తం కూడా ఒక ఎరుపు ఎరుపు రంగులో మారిపోయింది. సో ఈ ఘటనలో సుమారుగా 6 మంది మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. మిగిలిన 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే విధంగా బీహార్లోనూ ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి. 2వ విడత పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కౌంట్ వరకు 10 మంది కూడా మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రేపు హైదరాబాద్లో జూబ్లీస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైతే బీహార్లో 2వ విడత ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దేశం మొత్తం కూడా ఒక రెడ్ అలర్ట్, హై అలర్ట్లో ఉన్న సినారియోలో రేపు హైదరాబాద్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. కంప్లీట్గా సర్వైలెన్స్తో ఉన్న హైదరాబాద్ సిటీలో రేపు ఎలక్షన్స్ జరగానే ఇప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతున్న సినారియో. పోలీసులు కూడా ఒక్కసారిగా హవాకైపోయి ప్రతి ఒక్కరు కూడా రెడ్ అలర్ట్ కానీ హై అలర్ట్లో ఉన్న సినారియో. ప్రస్తుతం మనం జూబ్లీస్లోనే ఉన్నాం. రేపు జూబ్లీస్ ఎలక్షన్ కాబట్టి జూబ్లీస్ ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరే ఉన్నాం మనం. ఏదైతే మెట్రో స్టేషన్ వద్దే ఉన్నాం, కంప్లీట్గా కూడా సినారియో మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఎలక్షన్స్లో ఉన్న ఈ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా సర్వైలెన్స్తో పెట్టుకొని, చెక్ పోస్టులు పెట్టుకొని ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్న సినారియో ఇక్కడ. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఢిల్లీలో పేలుడు ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలికిపడింది. ఎందుకంటే ప్రతిసారి ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు సాయంత్రం వేళలో ఒక ఉగ్రదాడిని పోలీస్ అధికారులు, ఆర్మీ అధికారులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఏదైతే అది అడ్డుకున్న కాసేపటికి 6:45 ఈ పేలుడు అనేది సంభవించింది. ఒకవేళ ఆ ఉగ్రఘటని మన మిలిటరీ కనుక ఆపకపోయి ఉంటే అది ఇంకొక పెద్ద బ్లాస్ట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. లేకుంటే దాన్ని ఆపినందుకే ఈ బ్లాస్ట్ చేశారన్నదిపై ఎన్ఎస్జీ అధికారులు అయితే దీనిపై రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు, దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ
రేపు ఎలక్షన్లు ఒక పక్క బీహార్లో రెండో విడత ఎలక్షన్ అవుతుంటే అక్కడ కూడా టైట్ సెక్యూరిటీ నెలకొంది, రెడ్ అలర్ట్లో ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో రేపు ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలి అంటూ కూడా మొత్తం డ్రోన్ సర్వైలెన్స్ పెట్టారు. సిటీ మొత్తం కూడా, జూబ్లీస్ ఏరియా మొత్తం కూడా డ్రోన్ సర్వైలెన్స్ అండ్ సీసీ కెమెరాల నేతృత్వంలో ఉన్న సినారియోలో ఇప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా భయపెడతా ఉంది. సేపు ఓటు వేయాలంటే కూడా భయపడుతున్నారు, సిటీలోంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే సిటీ హైదరాబాద్, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట గేట్ నెంబర్ 100 ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఇంత భారీ బ్లాస్ట్ అయిందంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి, మిగతా ఉన్న రాష్ట్రాలు కానీ మిగతా ఉన్న ప్లేసెస్లో పరిస్థితి ఏమిటి, రేపు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ సెంటర్స్లోకి వచ్చే ప్రజలు కానీ దగ్గర చాలామంది గ్యాదర్ అవుతారు. సుమారుగా జూబ్లీస్ 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. రేపు 4 లక్షల మంది పైగా ఓట్లు వేయబోతా ఉన్నారు. సో ఇంత భారీ ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సో ఢిల్లీలో జరిగిన ఘటన హైదరాబాద్లో రేపు ఎలా ఉండబోతా ఉంది ఏంటి అనేది ఒక భయాందోళన అయితే గురవుతా ఉన్నారు. సో ఢిల్లీలో జరిగిన ఘటనపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఇలాంటి బాంబులు యూజ్ చేసి ఉంటారు ఈ కార్లో, ఎందుకని బ్లాస్ట్ అయ్యింది, లేకపోతే కుట్రపూరితంగానే చేశారు, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా, లేకపోతే ఆర్మీ ఏదైతే ఢిల్లీ శివార్లో అడ్డుకున్న ఉగ్రదాడిని అడ్డుకోవడం వల్లే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా నేపథ్యం ఉందా అనే దానిపై దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సచిన్, ప్రస్తుతం అయితే హైదరాబాద్ కాస్త వణికిపోతున్న సినారియో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో ఎలక్షను, ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షను. సో టైట్ సెక్యూరిటీ ఉంది, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఓటు వేయాలంటే ఎలాంటి అల్లర్లు జరగొద్దు, ఎలాంటి గొడవలు జరగొద్దు అనే నేపథ్యంలో పోలీసులు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఇన్ అండ్ ఎక్సిట్లు చెక్ చేసుకునే సమయంలో ఇప్పుడు ఈ బ్లాస్ట్ అవడంతో రేపు ఇంకేమైనా జరుగుతాయా, లేకపోతే మేమున్న గతంలో హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు, దాన్ని కళ్ళు మూసుకుంటే అవే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో మరణాలు సంభవించాయి. అవన్నీ మర్చిపోక ముందుకే ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్ట్ రేపు హైదరాబాద్లో కూడా జరగవచ్చేమో. ఎందుకంటే హైదరాబాద్లో గన్ కల్చర్ పెరిగిపోతుంది, గన్ ఫైరింగ్లు అయితే ఉన్నాయి. సో ఇలాంటి దుర్ఘటనల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఏమైనా జరుగుతుందా అంటూ కూడా ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు. సచిన్, రైట్. పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా ఢిల్లీలో జరిగిన ఆ బ్లాస్ట్ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ మీరు చూడొచ్చు, ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలకమైన అధికారులు, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి చేరుకుంది, దాంతోపాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారిగా అక్కడ ఘటన జరగడంతో ఇటు హైదరాబాద్లో మెట్రో స్టేషన్కి సంబంధించి కూడా అలర్ట్ పెరిగింది. వెళ్లే క్రమంలో కావచ్చు, వస్తున్న క్రమంలో కావచ్చు, ఒక్కసారిగా సెక్యూరిటీ పెరుగుతున్న నేపథ్యం ఉంది. ఒక్కసారిగా ఆ విజువల్స్ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఎటువంటి వాతావరణం, ఎటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేయడం జరుగుతున్న పరిస్థితి ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే మెట్రో స్టేషన్ కింద ఢిల్లీలో మెట్రో స్టేషన్ కిందే బ్లాస్ట్ అవడంతో కంప్లీట్గా మెట్రో స్టేషన్స్ కింద అంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. కొన్ని ఈ ఏరియాస్ అన్నీ కూడా బిజీగా ఉంటాయి నార్మల్ టైంలో, కానీ ఇప్పుడు ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్ల కింద మెట్రో కింద నుంచి వెళ్ళే రూట్స్ అన్ని కూడా, స్టేషన్స్ కింద మెయిన్గా ఉన్న రూట్స్ అన్ని కూడా కొన్ని రూట్స్ డైవర్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో కూడా. ఎందుకంటే రోడ్డు కూడా ఖాళీగా ఉంది అండ్ మెట్రో స్టేషన్స్ కింద ఏ ట్యాక్సీ కానీ బైకుల్ని కూడా ఇప్పుడు నిలువరించట్లేదు, అన్నీ కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెట్రో స్టేషన్ వెళ్ళే లైన్లో ఎలాంటి జరిగినా పక్కన పైన ఉంటుంది కాబట్టి మెట్రో స్టేషన్ కింద ఏమైనా బ్లాస్ట్ అయినా స్టేషన్కి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కింద ఉన్న జనాలు కూడా ఏదైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్ కింద ఏ వెహికల్స్ కూడా పార్కింగ్తో సహా ఎవరిని నిలవించట్లేదు, అందరినీ కూడా పంపించేస్తున్న నేపథ్యంలో బస్సులు కానీ ఆటోలు కానీ ఏవైనా మెట్రో స్టేషన్కి 50 మీటర్ల దూరంలోనే ఆగడం కానీ వెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉన్నాయి. సో మెట్రో స్టేషన్ అధికారులు అండ్ సెక్యూరిటీ కూడా ప్రతి ఒక్కరిని కిందే చెక్ చేసి పైకి పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఢిల్లీలో జరిగిన ఘటనతో ఒక్కసారి హైదరాబాద్ మెట్రో కూడా ఎల్ఎన్టీ అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. సో సాధారణ టైంలో మనం మెట్రో పైకి ఎక్కి అక్కడ బ్యాగ్స్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్తాం, కానీ ఇప్పుడు మెట్రో కింద నుంచే పార్కింగ్ విషయం కాంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు సచిన్. సో రేపు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, చాలామంది మెట్రో స్టేషన్స్ కిందే